థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేస్తారో, లేదా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే, ఇలా ఈజీ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎలా తీసుకోవాలంటే, ప్లెయిన్ కలర్, థిక్ కలర్ తీసుకోకూడదు. నో హై క్వాలిటీ తీసుకోకూడదు. తీసుకోకుండా లైట్ కలర్, వెలిసిపోయిన కలర్‌లో ఉండే కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా! అలా తీసుకోవాలి. లేదా లైట్ కలర్‌లో ఉండే డిజైన్స్ 2 పెట్టి దాన్ని బ్లెండింగ్ చేయాలి. బ్లెండింగ్ అంటే డిమ్‌గా అయితది పైది. అయినప్పుడు స్పష్టంగా ఉండదు. నీడ నీడలాగా అనిపిస్తా ఉంటది బొమ్మ. అలా చేయొచ్చు. ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ అనేది లైట్‌గా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. నో ఇక రెండోది మీరు ఉదాహరణకు వరంగల్ అనుకుందాం. మాది పోనీ హైదరాబాద్. హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్ టూర్. మేము హైదరాబాద్ వెళ్ళొచ్చాము అనే దాని మీద చేయాలి. అప్పుడు ఏం చేయాలి? బ్యాక్‌గ్రౌండ్ ఎలా పెట్టాలంటే ఒక చార్మినార్ బొమ్మ తీసుకోండి. హైదరాబాద్‌లో చార్మినార్ అనేది మీరు గూగుల్ నుండి తీసుకోండి. డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ట్యాంక్ బండ్ తీసుకోండి. లేకపోతే హైదరాబాద్‌లో ఉంటే బిర్లా మందిర్ ఉంటది. అది తీసుకోండి. ఇలా హైదరాబాద్‌లో ముఖ్యమైన ప్లేస్‌లను తీసుకోండి. 1, 2 తీసుకొని ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా తయారు చేయండి దాన్ని. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ లాగా. అంటే ఒకవైపు చార్మినార్, ఒకవైపు ట్యాంక్ బండు, మరోవైపు బుద్ధ విగ్రహం ఇట్లా చిన్నగా పెట్టండి. ఇట్లా చేసి ఏం చేయాలంటే అవి కనిపెట్టేలా చేసి వాటిని అటాచ్ చేయండి అన్ని ఒకదానికొకటి. అన్ని పక్క పక్కనట్టు ఇట్లా అటాచ్ చేయండి. చేసి దాన్ని లైట్‌గా చేయండి కలర్. మనకు ఆప్షన్ ఉంటదన్నమాట. మీకు మొబైల్‌లో లైట్ కలర్ ఉండాలి. అంటే థిక్‌గా రావద్దు ఆ ఫోటో. పూర్తిగా డిమ్‌గా అయితదంట. లైట్ కలర్‌గా అయితాయన్నట్టు. అస్పష్టంగా లైట్ కలర్‌లో అయితాయి. లో క్వాలిటీగా అయితాయన్నట్టు. అయిన తర్వాత మీ ఫోటో హై క్వాలిటీ ఫోటో దాని మీద పెట్టండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి. పెట్టి పక్కన టైటిల్ పెట్టండి. మా హైదరాబాద్ టూర్. మేము హైదరాబాద్‌లో చార్మినార్‌ని చూసాము. చార్మినార్ షాపింగ్ చేసాము అని పెట్టండి ఇట్లా. పెట్టి ఆ చార్మినార్ షాపింగ్‌ది ఉంటాయి కదా షాప్స్ వాటిని కూడా పెట్టుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్. పెట్టి వాటిని డిమ్ చేయాలి. చేసి మీరు టైటిల్ పెట్టండి. అయితే మీరు టైటిల్ పెట్టినప్పుడు వెనకున్న డిమ్ చేసిన ఆ బొమ్మలు అనేవి వీటికి అడ్డం రావద్దనమాట. ఎందుకంటే అవి కనబడవు. కాబట్టి ఈ అక్షరాలు వాటికి అడ్డం రాకుండా టైటిల్ రాయండి. రాసి అవి కనిపించేలాగా ఉండాలి వీటి పక్కన. అట్లనమాట. చేసి మీ ఫోటో పెట్టండి. అవి స్పష్టంగా ఉండాలి. మీ ఫోటోను ఆ టైటిల్ అనేది హై క్వాలిటీలో ఉంటది కదా! అలాగే ఉంచాలంట. మంచిగా ఉంటదనమాట. వీటి వెనక ఏదైనా పీఎన్‌జీ ఇమేజెస్ ఉంటాయి కదా! బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అవి కూడా పెట్టుకోవచ్చు. బావుంటది. సూపర్ ఉంటది. థంబ్‌నెయిల్ ఎవరైనా ఇలాగే చేస్తారు. మొత్తానికి ఆ ఫోటోలో మీరు హైదరాబాద్‌లో షాపింగ్ చేస్తున్నట్టు, లేకపోతే హైదరాబాద్‌లో మీరు టూర్ చేస్తున్న ఫీలింగ్ ఆ ఫోటోలో కనిపించాలన్నమాట. అంటే ఆ ఫోటోలో మరియు వెనక థంబ్‌నెయిల్, వెనక బ్యాక్‌గ్రౌండ్ చెప్పాను కదా! డిమ్‌గా చేయాలని చెప్పాను కదా! దాన్ని బట్టి హైదరాబాద్‌లో మీరు టూర్ చేస్తున్నట్టు. టూర్ చేసినప్పుడు మనం విహరించడం, నవ్వడము, లేదంటే ఎటునో చూడడము ఇట్లుంటాయి కదా! అవి పెట్టాలన్నమాట. అలా ఫేస్ ఫీలింగ్ పెట్టాలి. పెడితే మన హైదరాబాద్‌లో మీరు టూర్ చేస్తున్నట్టు, లేకుంటే షాపింగ్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ కనబడుతది ఆ ఫోటోలో. అప్పుడు దాన్ని టైటిల్ అలా పెట్టామనుకో మేము హైదరాబాద్ టూర్ అని పెట్టినామనుకో చూస్తారంట బావుంటది.